సో ఇప్పుడే టాక్సిక్ టీజర్ చూశాను, తెలుగు వర్షన్లో చూశాను. సూపర్ స్టార్, రాకింగ్ సూపర్ స్టార్ అదేనా, యష్ది. టీజర్కి వస్తే టీజర్ చాలా బాగుంది. నాకు అండర్ వరల్డ్ వాటిని వాళ్ళు ఏమంటారు, మాఫియా, మాఫియా, పీకీ బ్లైండర్స్, అది సిరీస్ ఉంది కదా, సో కొంచెం అలా అనిపించింది. బాగుంది. కలర్ గ్రేడింగ్ మూవీ అది ఎలా ఉందంటే టీవీలో చూస్తుంటే ఫుల్ స్క్రీన్లో కలర్స్ ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ మరి వైబ్రెంట్గా ఉన్నాయి. అసలు సినిమా ఇస్ నో మోర్ సినిమా అన్నట్టుగా అనిపిస్తుంది. రాను రాను ఈ కలర్స్ ఎక్కువైపోయి కలర్ గ్రేడింగ్ ఎక్కువ చేస్తున్నారు. ఇంతకుముందు సినిమాలు మనకి రీల్స్ ఉన్నప్పుడు, అంటే రీల్స్ లో చేస్తున్నప్పుడు సినిమాలు చాలా బాగుండే, కలర్స్ కానీ అంటే బ్యాలెన్స్డ్గా ఉండే కలర్స్. ఇప్పుడు మరి కలర్ గ్రేడింగ్ ప్రతి సినిమా కూడా ఓవర్ కలర్ గ్రేడింగ్ అవుతా ఉంది, కలర్స్ ఓవర్గా ఉన్నాయి, వైబ్రెంట్గా. అసలు అంత అలా ఉంటే ఎక్కువసేపు చూడబుద్ధి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎంత బాగున్నా ఎక్కువసేపు చూడబుద్ధి కాదు. సో కొంచెం నాకు అదొక్కటే కొంచెం మైనస్ అనిపించింది. టీజర్కి వస్తే మాత్రం షార్ట్స్ అసలు కిర్రాకు ఉంది, అసలు క్వాలిటీ కానీ చాలా నెక్స్ట్ లెవెల్ ఉంది, చాలా బాగుంది. కాస్ట్యూమ్స్, వాళ్ళ బాడీ లాంగ్వేజెస్ కానీ, డైలాగ్స్ కానీ, వన్ లైనర్స్ చాలా బాగున్నాయి. డైలాగ్ ఉంది, ఏదో ఉంది ఒకటి బాగా అనిపించింది, ఒక డైలాగ్ చాలా బాగుంది, గుర్తులేదు నాకు మంచిగా. నెక్స్ట్ ఇంకోటి నాకు ఏమనిపించింది అంటే, ఇది మన ఫేమస్ సినిమా అది మర్చిపోయిన, ఆ సినిమా గుర్తొచ్చింది నాకు, హాలీవుడ్ మూవీ పాతది ఒకటి ఉంది కదా, ఆ సినిమా గుర్తొచ్చింది, బాగుంది. డైరెక్టర్ కూడా ఫీమేల్ డైరెక్టర్, లేడీ డైరెక్టర్ కాబట్టి, సో లేడీ డైరెక్టర్ నుంచి ఇలాంటి సినిమా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫుల్ వైలెన్స్ ఎక్కువ ఉంది, చూస్తుంటే మొత్తం బ్లడ్ షెడ్ ఎక్కువ ఉంది, బాగా వైల్డ్ ఉంది. రొమాన్స్ కానీ అడల్ట్ కంటెంట్ మేబీ ఇది ఖచ్చితంగా 18+, ఏ రేటెడ్, నాకు తెలిసి ఏ రేటెడ్ మూవీ, అది గుర్తున్నంతవరకు ఏ రేటింగ్ వస్తుంది. క్యారెక్టర్ పేరు నాకు తెలిసి యష్ క్యారెక్టర్ పేరు రాయా ఏదో రాయా అనుకుంటా. బాగుంది టీజర్. యష్ లుక్స్ అలా ఒక సీన్ ఉంటుంది, అది టేబుల్ కేసి ఆస్ట్రే ఉంటుంది, దాన్ని తీసి కొట్టి కూర్చొని హెయిర్ ఇట్స్ అంటాడు. అసలు భలే ఉన్నాడు, గెటప్ కానీ హెయిర్ కానీ గడ్డం, ఏజ్డ్ క్యారెక్టర్ చేసి ఉంటాడు, అది ఏజ్డ్ క్యారెక్టర్ లో ఉంది, భలే ఉన్నాడు, అసలు భలే అనిపించింది. దాని నుంచి చాలా చేస్తున్నా, హాలీవుడ్ మూవీ గుర్తు రావట్లేదు నాకు. 2-3 పాటలు ఉన్నాయి. గాడ్ ఫాదర్, ఎస్, మార్లిన్ బ్రాండో, ఆ క్యారెక్టర్ గుర్తొచ్చింది నాకు. ఆ సీన్ లో మాత్రం అసలు సూపర్ ఉంది, భలే చేశాడు, భలే ఉన్నాడు మనిషి, లుక్స్ లో కూడా చాలా బాగున్నాడు. హోప్ మూవీ కూడా బాగుండాలని కోరుకుందాం, బాగా ఆడాలని బాగా ఆడాలని కూడా. కేజీఎఫ్ కన్నా బాగా ఆడాలని కోరుకుందాం. కేజీఎఫ్ ఏంటంటే, కేజీఎఫ్ కొంచెం గ్రౌండెడ్ ఉంటుంది, రియాలిటీ దగ్గరగా ఉంటుంది, సో మనం కనెక్ట్ అవుతాం. ఆ లో మిడిల్, లో పూర్, అంటే జనాల మధ్య ఆ స్లేవ్స్ నుంచి వచ్చే హీరో స్టోరీ కాబట్టి, అంటే కింద నుంచి వచ్చే హీరోయిజం హీరో కాబట్టి బాగా కనెక్ట్ అవుతాం అందరం. ఇది కొంచెం దీన్ని కనెక్ట్ అవుతారా, ఇలాంటి కథలకి అండ్ స్టోరీస్ కి కనెక్ట్ అవుతామా లేదా అనేది చూడాలి. ఇంకా హోప్ సినిమా బాగుండాలని కోరుకుంటున్నాను.